ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. ఓ పక్క ఎండలు ముదిరిపోతుండగాని మరోపక్క ఈదురుగాలులు పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్పై ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా ఆ మండు వేసవిలో ఎండతాపానికి వెళ్లాడుతున్న ప్రజలకైతే గత 48 గంటల నుంచి కొంత మేరకు ఉపశమనం లభించిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క విపరీతమైన వేడి తట్టుకోలేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముందు కొంత మేరకు ప్రజలకి ఉపశమనం కలిగిస్తామని వాతావరణం అనుకున్నదేమో అన్న చందాన ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. గత 48 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డ పరిస్థితి ఉంది. వడగళ్లు వాన పడిన పరిస్థితి ఉంది. పిడుగులు పడిన పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క వర్ష సూచనతో వర్షాలు రాకతో వడగళ్లు రాకతో కొంత మేరకు ప్రజలు అత్యర్థన పరిస్థితి ఉంది. ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు మాత్రం ఇది ఒక పీడని కలలాగా మిగిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో పడుతున్న ఆ వర్షానికి ధీటుగా పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మెరుపులు పిడుగులు వచ్చిన సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తోటలు వేసుకున్న వాళ్ళు, పంటలు వేసుకున్న వారు కొంత మేరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ రైతులకు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా నడి వేసవిలో ఏపీని వర్షాలు పలకరిస్తున్నాయని అనుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి వరకు ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు కూడా పలు చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఎండవేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ రైతులకు మాత్రం ఇది ఒక అపార నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మామిడి పంట చేతికి అందుతున్న ప్రస్తుత వర్షాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వర్షాలు రావటం పట్ల మాత్రం కొంత మేరకు దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ఏర్పడంతో ఇది మరింత విస్తరించి దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి పెద్ద వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కొన్ని జిల్లాలలో నమోదయ్యే వర్షపాతం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి అయితే ఉంది. రానున్న 24 గంటల్లో కూడా మనకి వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొంత మేరకు వర్షపాతం నమోదు. అలాగే కోస్తాంధ్రలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వర్షపాతం నమోదే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి. అలాగే రాయలసీమలోని కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రైతులు వ్యవసాయ పనుల్లో అవసరమైన జాగ్రత్తతో వ్యవహరించాలని, అలాగే పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పిడుగులు వచ్చే సమయంలో చెట్ల కింద పొలాల్లో బహిరంగ ఆ ప్రదేశాల్లో ఉండకూడదని కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు పిడుగుపడే సూచనలు కనిపిస్తే ఇంట్లోనే ఉండాలని, ఆ విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించడం ఆపాలని, డిస్కనెక్ట్ చేసుకుంటా ఉంటే ఆ పిడుగులు పడే సమయంలో విద్యుత్ పరికరాలకు మంచిదంటూ కూడా సూచిస్తున్నారు. బహిరంగ ఎత్తైన నిర్మాణాలు చెట్ల కింద ఉండకూడదనే వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే రైతులు వర్షాలు పడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆ వాతావరణ శాఖతో పాటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా రైతన్నలు వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటల్ని బయట ఆరబెట్టుకొని ఉంటే వాటిపై సురక్షితంగా ఏదైనా పట్టని కప్పేయటం మంచిది అని సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ ఉరుములు, మెరుపులు సమయాల్లో చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తే త్వరితగతిన సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లేందుకు చూసుకుంటే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ చెబుతుంది. అయితే మరో 3 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల మొదటి 10 రోజులు ఎండ తీవ్రత కనిపించింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత నుంచి ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది. నడి వేసవిలో చల్లటి గాలులు రావటం, నడి వేసవిలో వర్షాలు పడటం కొంత మేరకు రాష్ట్రాన్ని ఆనందపరుస్తుంది, రైతులను మాత్రం ఆవేదన పరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.